ఇది మానవ చాతుర్యానికి నిదర్శనగా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా మనం పోరాటంలో శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది. దాని ప్రారంభ దశల నుంచి ఆధునిక ప్రపంచంలో దాని పాత్ర వరకు అణుశక్తి యొక్క ప్రయాణం, శాస్త్రీయ ఆవిష్కరణ మరియు సాంకేతిక ఆవిష్కరణ యొక్క మనోహరమైన కథ. అణుశక్తి కథ ఒక అద్భుతమైన ఆవిష్కరణతో ప్రారంభమవుతుంది. 1938లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఓట్టో హాన్ మరియు ఫ్రీడ్ స్ట్రిస్మాన్ యురేనియా పరమాణువులను న్యూట్రియన్స్తో ప్రేరేపించారు. టెరియం వంటి తేలికైన మూలకాలను కనుగొన్నారు. లిస్మిట్టేర్ మరియు ఓట్టో ఫ్రిష్ యురేనియన్ పరమాణువు విడిపోయి అపారమైన శక్తిని విడుదల చేస్తుందని గ్రహించి ఇదే అణు విచ్ఛిత్తి అని తెలియజేశారు. ఈ ఆవిష్కరణ శాస్త్రీయ కార్యకలాపాలను ప్రారంభించింది. ఎన్రికో ఫెర్మి 1942లో ప్రపంచంలోని మొట్టమొదటి స్వయం నిలకడగా ఉండే అణు గొలుసు